దేశంలో 50 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 2050 నాటికి రెట్టింపవుతోంది. జనాభాలో మూడో వంతు వృద్ధులే ఆక్రమిస్తారు. దేశ జనాభాపై అమెరికాకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 2010 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 50 ఏళ్లు దాటిన వారి సంఖ్య 19,18,53,000. మొత్తం జనాభాలో 16.4%గా ఉన్నారు. 2020 నాటికి ఇది 20%కి చేరుతుంది. 2030లో 24.3%, 2040లో 28.5%, 2050 నాటికి 32.6%కి పెరుగుతుందని అమెరికాకు చెందిన సర్వే సంస్థ సేజ్ వెల్లడించింది. భారత్, చైనా, ఘనా, మెక్సికో, రష్యా, దక్షిణాఫ్రికాల్లో 50 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్య పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ హైపర్ టెన్షన్, ఆర్థరైటిస్లు మాత్రం ఒకే విధంగా ఉన్నాయని సర్వే తేల్చింది. 50 ఏళ్లు దాటిన వారిలో భారత్లో 93%, చైనాలో 68% మంది వివిధ లోపాలతో బాధపడుతున్నారని సర్వే ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధ పురుషుల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వెల్లడించింది. చైనా, భారత్లోని వృద్ధ పురుషులు పొగాకును సేవిస్తుండగా మెక్సికో, ఘనా, రష్యాల్లో మద్యానికి బానిసవుతున్నారు. మెక్సికో, రష్యా, దక్షిణాఫ్రికాల్లో చాలా వరకు వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారని సేజ్ నివేదిక పేర్కొంది. భారత్, చైనా, ఘనా దేశాల్లో మాత్రం వైద్య ఖర్చులను బాధితులే సొంతంగా భరిస్తున్నారు. భారత్లో అధిక శాతం వృద్ధులకు సరిపడినంత పళ్లు, కూరగాయలు అందుతున్నాయని సర్వే వెల్లడించింది. దక్షిణాఫ్రికా వృద్ధుల్లో మాత్రం శారీరక చైతన్యం తక్కువగా ఉందని పేర్కొంది.